మీ జీవితంలో డబ్బు లేకపోవడానికి కారణం ఆదాయం కాదు, మీరు తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలే. మనందరం డబ్బు సంపాదిస్తాం, కానీ ఎందుకు కొందరికి డబ్బు నిలుస్తుంది, మరికొందరికి మాత్రం ఎప్పుడూ కష్టం వస్తుంది? ఆన్సర్ చాలా సింపుల్. మన ఆర్థిక నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనం చేసే కొన్ని కామన్ మిస్టేక్స్: అవసరం లేకుండా ఖర్చు చేయడం, ఈఎంఐ మీద ఎక్కువ వస్తువులు కొనడం, సేవింగ్స్ లేకపోవడం, పెట్టుబడి పెట్టకపోవడం. ఇవి చిన్నగా కనిపించినా కాలక్రమంలో పెద్ద సమస్యలుగా మారుతాయి. మరి సరైన నిర్ణయాలు ఏమిటి? ముందు సేవింగ్స్ పెట్టాలి. పే యోర్ సెల్ఫ్ ఫస్ట్. ఖర్చు ముందు ఆలోచించాలి. చిన్న మొత్తంతో అయినా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయాలి. ఇవి చేస్తే మీ జీవితం స్లోలీ మారడం మొదలవుతుంది. ఒక వ్యక్తి నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అతను 2,000 రూపాయలు సేవ్ చేసి పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాల్లో అదే చిన్న అమౌంట్ పెద్ద సంపదగా మారుతుంది. డబ్బు సంపాదించడం కాదు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తామనేది ముఖ్యమైనది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం మనీ మాస్టర్ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడం ఈ రోజే స్టార్ట్ ఇటువంటి చేయండి. సంపద సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మనీ మాస్టర్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.